ఆ స్వామివారి కృప అనేది మనందరికీ ఉంటుంది. చాలా చాలా ధన్యవాదాలు. మమ్మల్ని ఈరోజు ఇక్కడ వరకు తీసుకుని వచ్చి ఆ స్వామివారిని తిరుపతి వెళ్ళలేకపోయామనేది, ఆ మనసులో బాధ అనేది లేకుండా మాకు ఇక్కడ తీర్చేశారు. తిరుపతి వెళ్ళేసి వచ్చామేమో అన్నంతగా ఈ చాలా విషయాల గురించి మా అందరికీ తెలియజేశారండి మీ సభ్యులందరూ కూడా. చాలా ధన్యవాదాలు. అయితే చివరగా ఈ టెంపుల్ని కట్టడానికి ఎవరైతే 5గురు ఉన్నారో వారు పూర్వజన్మ సుకృతం. దాంట్లో నాగిరెడ్డి గారు కావచ్చు, శ్రీనివాసరావు గారు కావచ్చు, ఎల్లారెడ్డి గారు కావచ్చు, రాఘవేంద్ర గుప్తా గారు కావచ్చు, బద్రీనాథ్ గుప్తా గారు కావచ్చు, వీరంతా పూర్వజన్మ సుకృతంతో ఈ టెంపుల్ని ఇంత పెద్దగా కన్స్ట్రక్షన్ చేయగలిగారు. అంటే ఎవరిని ఆశించకుండా, ఇతరుల దగ్గర నుంచి ఏం ఆశించకుండా ఈ టెంపుల్ని కట్టారు. అంటే ఇది ఇప్పుడు సమాజానికి ఇవ్వబడింది. ఈ సమాజంలో మనమందరం భాగస్వామ్యం కాబట్టి తప్పకుండా మీ అందరి సహకారం కావాలి. అంటే మేడం గారు రామరాజ్య టీవీ ద్వారా కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఒకటి, మన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాలి, రైతును కాపాడుకోవాలి. అందరం ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, అందరూ చల్లగా ఆరోగ్యంతో వరదిల్లాలని ఆ స్వామివారిని, సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం భగవంతుడు నాకు ఇచ్చినందుకు ధన్యునిగా భావిస్తున్నాను. ఈ సంకల్పాలన్నీ నెరవేరాలని మీ ద్వారా స్వామిని నేను మరొకసారి ప్రార్థన చేస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై గోమాత.